విహారీ వాళ్ళ ఇంటికి భక్తవత్సలం వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే విహారీ కిందకి వచ్చి, అమ్మ ఈరోజు తాతయ్య మన ఇంటికి వస్తున్నారు అని చెప్పడంతో, అవునా ఇప్పుడు ఇంత సడన్ గా ఎందుకు అని అందరూ భక్తవత్సలం రావడంని విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పద్మాక్షి వాళ్ళంతా. ఆ తర్వాత కాసేపటికి అందరూ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే భక్తవత్సలం అక్కడికి వస్తాడు. ఇంకా అందరినీ అందరితో మాట్లాడిన తర్వాత, ఏంటి నాన్న ఇంత సడన్ గా వచ్చారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఎందుకొచ్చానా? దానికొక సరైన కారణం ఉందిలే పద్మాక్షి. ఈ 2 రోజుల్లో సిరికి 6 సంవత్సరాలు నిండబోతున్నాయి కదా! అందుకే తనకి నా పేరు మీద ఉన్న యావదాస్తిని సిరి పేరు మీద రాయడానికి వచ్చాను అని చెప్పడంతో అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అంబిక, పద్మాక్షి అయితే చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. సహస్ర, యమున వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఈ ఆస్తంతా ఆ లక్ష్మి కూతురికి పోతుందే ఏం చేయాలిప్పుడు అని పద్మాక్షి అలా ఆలోచిస్తూ చాలా షాకింగ్‌గా ఉండిపోతుంది.